హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అసలు చాలా బాగుంటుంది. ఎప్పుడు వంకాయతోటి కూరలు ఫ్రైస్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇందుకోసం కావాల్సిన పదార్థాలు వంకాయలు, టమాటోలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక 10 నుంచి 15 వరకు. ఇవి కారం తక్కువగా ఉన్నాయి. అలాగే వంకాయ ముక్కలు, కొత్తిమీర, ఆనియన్స్, టమాటోలు వేసుకోవాలి. కారం అన్నది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, చూసుకొని వేసుకోండి. ఇందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇందులోనే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే టేస్ట్ అంత మంచిగా అనిపించదు. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, వెజిటబుల్స్ అయితే మెత్తగా కుక్ అయ్యాయి. వంకాయ ముక్కలు, అలాగే ఆనియన్స్, టమాటోలు. ఇప్పుడు దీన్ని ఇలా డైరెక్ట్గా కాకుండా దీన్ని మెత్తగా చేసుకోవాలండి. ఒక పప్పుగుత్తి తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే అలా డైరెక్ట్గా కూడా పోపు పెట్టేసుకొని తినేయచ్చు. ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీనికి పోపు యాడ్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2, అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న వంకాయ బజ్జీని కూడా వేసుకోవాలండి. ఇలా పోపులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పోపు మొత్తం పట్టే విధంగా ఈ బజ్జీని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ బజ్జీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.